పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ యజమానిని అంటూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తాను చిటికేస్తే విదేశాల నుండి కంపెనీలు క్యూ కడతాయని తనను గెలిపిస్తే 100 రోజుల్లో 100 సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి వేలాది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెస్తానని ప్రగల్భాలు పలికారు. 5 ఏళ్లలో హైదరాబాద్ను మించిన నగరంగా మార్చుతానని కోతలు కోశారు. అబద్ధపు హామీలు వేవ్లో గెలిచేశారు. అధికారంలోకి వచ్చాక ఆమె ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే తీరుపై నియోజకవర్గ ప్రజలతో పాటు కూటమి నేతలు ఏమనుకుంటున్నారు? ఈమె పేరు లోకం మాధవి, నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే. ఎన్నికల ముందు ఎంతో నమ్మకంగా ఆమె ఇచ్చిన భారీ హామీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదేంటో మరోసారి విందాం. నెల్లిమర్ల నియోజకవర్గం ఒక హైదరాబాద్లా తయారు చేస్తాను. నాకు ఆ అవగాహన ఉంది, నేను చేయగలనన్న నమ్మకం నాకున్నది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక ఐటీ కంపెనీ రన్ చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఐటీ కంపెనీ ఓనర్స్ వివిధ దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరితో నేను మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి వచ్చిన 2024లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారండి. ఆయన ఆ ప్రకారమే వ్యూహాన్ని నిర్మిస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కనీసం 80 నుంచి 100 కంపెనీలతో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఒక 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆ క్లస్టర్ని నేను ఫామ్ చేయిస్తాను. ఇలాంటి హామీలతో 3 పార్టీల పొత్తులో భాగంగా ఏర్పడిన కూటమి రాజకీయాల కారణంగా నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు లోకం మాధవి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంచేరు వద్ద గతంలో లోకం మాధవి మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ కాలేజీ కోసం భూసేకరణ చేసినప్పుడు ఈమె ఆధ్వర్యంలో భూ కబ్జాలు జరిగాయనే ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈమె తీరును ఎండగడుతూ స్థానికులు తిరుగుబాటు చేశారు కూడా. దీంతో ఆ కబ్జా భూమిని కాపాడుకోవడానికి ఈమె రాజకీయాల్లోకి వచ్చారని సమాచారం. జనసేన పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈమె తమకు అమెరికాలో 800 కోట్ల రూపాయల విలువ చేసే మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అనే కంపెనీ ఉందని గొప్పగా ఊరిస్తూ ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా ప్రకటించారు. దీంతో బిజినెస్ విమెన్ లోకం మాధవి తమ ఎమ్మెల్యే అయితే నిజంగా తమ బిడ్డలు అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మారిపోతారని నెల్లిమర్ల నియోజకవర్గ వాసులు కలలుగన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని హైదరాబాద్లా చేస్తానని 100 సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేసి ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని ఎన్నికల ముందు లోకం మాధవి నమ్మబలికారు. ముందు వెనక చూసుకోకుండా ప్రజలు నమ్మి ఓటేశారు. ఏది ఏమైతేనేం ఆమె ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ఓ 60 రోజులు మినహా ఆమె స్థానికంగా లేరని జనసేన కార్యకర్తలే వాపోతున్నారు. ఏ సమస్య మీద ఆమెను కలవాలన్నా 3 అంచెల వ్యవస్థ ఉంటోందని అన్ని వర్గాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తీరుపై కూటమి పార్టీల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ నేతలు ఈ మేరకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి దగ్గరకు ఎవరూ వెళ్లొద్దని తమ కార్యకర్తలకు చెప్పేశారట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమెను రాజకీయ దూరం పెట్టారట. నేతలే కాదు ప్రజలు కూడా తమ ఎమ్మెల్యే మాధవి వ్యవహార శైలిపై ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఇప్పటి వరకు ఓర్పుగా ఉన్న ప్రజలు ఒక్కొక్కరు బయటకు వచ్చి సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. నెల్లిమర్లను హైదరాబాద్ చేస్తామన్నారు, ఆ హామీ ఏమైంది? సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమయ్యాయి అని ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ మధ్యనే యోగాంధ్ర కార్యక్రమం కోసం మంత్రి సవితతో నియోజకవర్గం వచ్చిన ఎమ్మెల్యే లోకం మాధవిని నెల్లిమర్ల మహిళలు నిలదీశారు. ప్రజా సమస్యలు పట్టవా, మీరు ఎప్పుడైనా నెల్లిమర్ల వచ్చారా అని గట్టిగానే కడిగి పారేశారు. మంత్రి సవిత ముందు హైరేంజ్ ప్రజాగ్రహం ఎదురు కావడంతో ఎమ్మెల్యే ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి తప్పుకున్నారని సమాచారం. ఎమ్మెల్యే లోకం మాధవితో వేగలేకపోతున్నాం అని కొందరు జనసేన నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్ దగ్గర ఫిర్యాదు కూడా చేశారట. వారికి మంత్రి నాదెండ్ల మనోహర్ ఇచ్చిన సమాధానం షాక్ ఇచ్చిందని జనసేనలో చర్చ జరుగుతోంది. లోకం మాధవి పెద్ద వ్యాపారవేత్త కదా, ఆమె అవసరం పార్టీకి దండిగా ఉంది, మీరే సర్దుకుపోండి అని నాదెండ్ల మనోహర్ సర్ది చెప్పారట. దీంతో లోకం మాధవి ఏం చేసినా భరించాల్సిందేనని జనసేనతో పాటు కూటమి పార్టీల నేతలు డిసైడ్ అయిపోయారని సమాచారం. ప్రజలు మాత్రం ఆమె ఎక్కడ కనబడితే అక్కడ నిలదీస్తామని, అబద్ధపు హామీలు ఇవ్వడంలో చంద్రబాబునే మించిపోయారని ఎమ్మెల్యేపై నిప్పులు చెరుగుతున్నారు.